హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మనం శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్, వొకాబులరీ ప్లేస్ మోర్ క్రూషియల్ రోల్. సో వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి అని డౌట్ చాలా మందికి ఉంటుంది. దానికి ఒక సింపుల్ సొల్యూషన్ మీరు చూస్తున్నారు, శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే మన డైలీ సిరీస్. If you are watching this video for the first time, please understand, ఈ వీడియోలో నేను హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేయబోతున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ అయితే వీడియో చూడండి. అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్నారు సెప్టెంబర్ 16th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్లో ఉన్నాం. ఈ ఆర్టికల్లో చాలా వొకాబులరీ కనిపించాయి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా వచ్చాయి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, మహా అయితే ఈ వీడియో 10 నిమిషాలు ఉంటుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. స్టార్టింగ్లో బేసికల్గా ఈ ఆర్టికల్ హెడ్లైన్స్ ఏమొచ్చిందంటే డివైడెడ్ స్టేట్ అనే పేరుతో హెడ్లైన్స్ వచ్చింది. ఇది మీరు సెప్టెంబర్ 16th హిందూ పేపర్ తీసుకుంటే ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఉంటుంది. ఓకేనా? ఇందులో ఉన్న కొన్ని వొకాబులరీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎన్లైటెండ్. సో బేసికల్గా ఎన్లైటెండ్ అనేది చాలా కామన్గా వాడే వర్డ్ కదా. ఎన్లైటెన్ అవ్వడం అంటే ఏంటంటే జ్ఞానోదయం అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఎన్లైటెన్ అవ్వడం అంటే ఏంటంటే బీ అవేర్. అప్పటిదాకా తెలియని ఒక విషయాన్ని తెలుసుకోవడాన్ని ఏమంటామంటే ఎన్లైటన్ అవ్వడం అంటాం. సింపుల్గా రాయాలంటే బీ అవేర్ అని రాయొచ్చు, జ్ఞానోదయం అని కూడా రాయొచ్చు. ఓకేనా? నాకు చాలా జ్ఞానోదయం అయింది అంటారు కొంతమంది కదా, అలా. సో ఎన్లైటన్ అంటే జ్ఞానోదయం అవ్వడం, తెలియని విషయం తెలుసుకోవడం. ఇక అవుట్ స్పోకెన్ అంటే కొంతమంది ఏంటంటే చాలా ముక్కుసూటిగా మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేస్తారు, అంటే ఫ్రాంక్గా మాట్లాడతారు, అంటే చాలా డైరెక్ట్గా మాట్లాడతారు. ఓకేనా? చాలా క్యాండిడ్గా మాట్లాడతారు, రైట్? సో అవుట్ స్పోకెన్గా ఉండడం అంటే ఏంటంటే చాలా డైరెక్ట్గా మాట్లాడటం, చాలా ఫ్రాంక్గా మాట్లాడటం, చాలా క్యాండిడ్గా మాట్లాడడం, రైట్? అవుట్ స్పోకెన్గా ఉంటారు కొంతమంది, రైట్? ఇక కన్జర్వేటివ్. బేసికల్గా కన్జర్వేటివ్ అంటే ఏంటంటే చాలా ట్రెడిషనల్ వాల్యూస్ని నమ్మడం అనమాట. సో కన్జర్వేటివ్ అంటే రాసుకోండి ట్రెడిషనల్. ఓకేనా? చాలా ట్రెడిషనల్ వాల్యూస్ అంటే ట్రెడిషనల్ సిస్టమ్స్ని ఫాలో అవ్వడాన్ని ఏమంటామంటే కన్జర్వేటివ్ అంటాం. ఓకేనా? రైట్. రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వొకాబులరీలోకి మనం కానీ వెళ్ళిపోతే దెన్ వీ హ్యావ్ ఏ వెరీ సింపుల్ వర్డ్ కాల్ ఎల్ఈ, ఏఎల్ఎల్వై, ఎల్ఈ. సో బేసికల్గా ఎల్ఈ అంటే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్ అమ్మ. ఎల్ఈ అంటే ఏంటి? ఫ్రెండ్. ఎల్ఈస్ అంటాం చూసారా, ఎలియన్స్ అంటాం కదా, కూటమి అంటాం, రైట్? సో ఫ్రెండ్షిప్ అనమాట. సో ఎల్ఈ అంటే ఏంటంటే ఫ్రెండ్. ఎల్ఈ అంటే ఏంటంటే ఫ్రెండ్. ఇలా మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ ప్రాక్లివిటీ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ కనిపించింది. సో బేసికల్గా ప్రాక్లివిటీ ప్రిపోజిషన్ 2 words వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాక్లివిటీ ప్రిపోజిషన్ జనరల్గా 2 words వస్తుంది, 2 words వస్తుంది. మీరు చూడండి, కావాలంటే ఇదిగో 2 words ఉంది. సో ప్రాక్లివిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే అట్రాక్షన్ అమ్మ, ఆకర్షణ అంటాను చూసారా. సో ఆకర్షించబడడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ప్రాక్లివిటీ టువర్డ్స్ బిజినెస్. మై అంకుల్ హ్యాస్ ప్రాక్లివిటీ టువర్డ్స్ సింగింగ్. మై బ్రదర్ హ్యాస్ ప్రాక్లివిటీ టువర్డ్స్ యాక్టింగ్. సో ప్రాక్లివిటీ అంటే దేని మీద అయితే మనకి చాలా ఇష్టం ఉంటుందో, అట్రాక్షన్ ఉంటుందో దాన్ని ప్రాక్లివిటీ అంటాం. నోట్ చేసుకోండి. సో ప్రాక్లివిటీ అంటే అట్రాక్షన్ అని రాసుకోవచ్చు, ఇంక్లినేషన్ అని కూడా రాసుకోవచ్చు. సో బేసికల్గా కర్బ్ అంటే మీ అందరికీ తెలుసు, స్టాప్ అని రాయొచ్చు. సో కర్బ్ అంటే ఏంటంటే స్టాప్, కర్బ్ అంటే ఏంటంటే స్టాప్. దెన్ ఇలా పక్కకు వస్తే మనకి ఇక్కడ ఏమైనా వొకాబులరీ ఉన్నాయేమో అని చూసేద్దాము. బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది, 2 words వచ్చి, ఒకటి కూడా కాదు. ఒకటి ఏంటంటే ఐరానికల్లీ అన్నారు. ఐరానికల్లీ అంటే సింపుల్గా చెప్పాలంటే చాలా విచిత్రంగా అంటాం మనం. ఓకేనా? సో ఐరానికల్లీ అంటే చాలా విచిత్రంగా, స్ట్రేంజ్లీ అనొచ్చు. ఇంకా చెప్పాలంటే పారాడాక్స్ అంటాం, తెలుసా? పారాడాక్స్. సో పారాడాక్స్ అంటే ఏంటంటే అనుకున్న దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగింది అనుకోండి. నాకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను కానీ టెర్మినేషన్ వచ్చింది అనుకోండి, దెన్ వీస్ ఐరానికల్లీ అంటే అనుకున్న దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగిన, చాలా విచిత్రంగా జరిగిన ఐరానికల్లీ అంట. మీరు రాసుకోండి, ఐరానికల్లీ అంటే స్ట్రేంజ్లీ అని రాసుకోండి. ఎస్పౌస్డ్ చాలా మంచి వర్డ్ అమ్మా. సో ఎస్పౌస్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సపోర్ట్ అని రాసేయండి, పర్వాలేదు. ఎస్పౌస్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, అడ్వకేట్ చేయడం అనమాట. ఓకేనా? సో ఎస్పౌస్ చేయడం అంటే సపోర్ట్ చేయడం లేదా
అడ్వకేట్ చేయడం అంటాం, ఎస్పౌస్ చేయడం అంటే సపోర్ట్ చేయడం, అడ్వకేట్ చేయడం అంటాం, రైట్. దెన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్తే డైవర్జ్ ఫ్రమ్ అన్నారు చూడండి. డైవర్జ్ ఫ్రమ్ ప్రిపోజిషన్స్లో కూడా గుర్తుపెట్టుకోండి. డైవర్జ్ వస్తే ఏం రావాలంటే ఫ్రమ్ రావాలి. సో డైవర్జ్ ఫ్రమ్ అంటే రాసుకోండి సపరేట్ ఫ్రమ్ అనమాట. సో ఎవరినైనా కూడా మనం వేరే వాళ్ళ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒక వ్యక్తిని నేను వాళ్ళ నుంచి సపరేట్ చేసేసాను. సో రాసుకోండి డైవర్జ్ ఫ్రమ్ అంటే సపరేట్ ఫ్రమ్ అని రాయండి. డైవర్జ్ ఫ్రమ్ అంటే సపరేట్ చేయడం అనమాట, సపరేట్ చేయడం, విడదీయడం అంటాం కదా, అలా అనమాట. ప్రిపోజిషన్స్లో కూడా ఫ్రమ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది, ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయ్యి మనం బేసికల్గా పాలరైజేషన్. సో బేసికల్గా పాలరైజేషన్ అంటే ఏంటంటే గ్రూప్స్గా విడిపోవడం అనమాట. సో పాలరైజేషన్ అంటే డివైడ్ ఇంటూ గ్రూప్స్ అని రాయండి. పాలరైజేషన్ అంటే గ్రూప్స్గా విడిపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే కావాలని పొలిటికల్ రీజన్స్ కోసం వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి జనాల్ని లేదంటే కొంతమంది యంగ్స్టర్స్ని లేకపోతే ఎవరినైనా కూడా కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట, వర్గం పేరిట, వాట్ ఎవర్ రీజన్స్ లైక్ డివైడ్ అండ్ పాలసీ అనుకోండి, డివైడ్ అండ్ రూల్ పాలసీ అనుకోండి. సో పాలరైజేషన్ అంటే డివైడ్ ఇంటూ గ్రూప్స్ అనమాట. ఓకే, సో పాలరైజేషన్ అంటే ఏంటంటే డివైడ్ ఇంటూ గ్రూప్స్ అని రాసుకోండి. ఓకే, ఈ ఆర్టికల్ యాక్చువల్గా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, చాలా వొకాబులరీ ఉంటాయి ఈ ఆర్టికల్లో, అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా చాలా వచ్చాయి అనమాట. సో బై పార్టిసన్షిప్, బేసికల్గా మీకు విషయం చెప్పాలి, పార్టిసన్ అంటే సపోర్ట్ అమ్మ. పార్టిసన్ అంటే ఎవరంటే మద్దతుదారుడు అంటారు, సపోర్ట్ చేయడం. బై అంటే రెండు, ఇద్దరు. సో బై పార్టిసన్ అంటే మ్యూచువల్ సపోర్ట్ అని రాయండి, అంటే వీళ్ళకి వాళ్ళు సపోర్టు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్. సో బై పార్టిసన్ అంటే రాయండి మ్యూచువల్ సపోర్ట్ అని రాయండి. ఏం రాస్తారు? బై పార్టిసన్ అంటే మ్యూచువల్ సపోర్ట్, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్, వీళ్ళకి వాళ్ళ సపోర్ట్ అనమాట. సో బై పార్టిసన్ అంటే మ్యూచువల్ సపోర్ట్ అని రాయండి. ఓకే, ఇక బ్యూటిఫుల్ ఇడియం వచ్చింది ఈరోజు. ఏమొచ్చింది? ఇడియం. ఇడియమ్స్ అనేవి వొకాబులరీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు, రైట్. సో అట్ ఏ క్రాస్ రోడ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలా చెప్పచ్చు అంటే లైక్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని రాయండి. అట్ ఏ క్రాస్ రోడ్స్ అంటే ఇంకా ఒక ప్రాబ్లంలో ఉండడం అనమాట. ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని రాయండి. అట్ ఏ క్రాస్ రోడ్స్ అంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని రాయండి. దెన్ వీ హ్యావ్ క్రాక్ డౌన్, బ్యూటిఫుల్ వర్డ్ అనే చెప్పచ్చు దీన్ని నేను. క్రాక్ డౌన్ అంటే సప్రెస్ చేయడం అని రాయండి, అంటే ఎవరినైనా తొక్కేయడం అంటాను చూసారా, అలా అనమాట. సో క్రాక్ డౌన్ అంటే రాయండి సప్రెస్ చేయడం, అణచివేయడం అంటాం, డిస్కరేజ్ చేయడం అంటాం, సప్రెస్ చేయడం అంటాం. ఓకేనా, రైట్. అట్రోసిటీస్ అంటే చాలా వికృతమైన చర్యలమ, క్రూయల్ యాక్ట్స్. సో అట్రోసిటీస్ అంటే రాయండి వికృతమైన చర్యల్ని అట్రోసిటీస్ అంటాం, క్రూయల్ యాక్ట్స్ అంటాం. ఓకే, క్రూయల్ యాక్ట్స్ అంటాం మనం. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి డిపోర్టేషన్ వచ్చింది. సో బేసికల్గా ఎవరినైనా వేరే ఒక ప్లేస్ నుంచి వేరే చోటకి పంపించేయడాన్ని ఏమంటామంటే డిపోర్టేషన్ అంటాం. డిపోర్ట్ చేయడం అంటే సెండ్ అవే అని రాయండి. సెండ్ అవే అంటే ఒక చోట ఉన్న కొంతమందిని వేరే చోటకు పంపించేసేయడాన్ని డిపోర్టేషన్ అంటామంటే సెండ్ అవే అని రాయండి. ఏం రాస్తారు? సెండ్ అవే అని రాయండి. డిపోర్టేషన్ అంటే సెండ్ అవే అని రాయండి. ఒక రెండు బ్యూటిఫుల్ వొకాబులరీ పక్క పక్కనే వచ్చాయి, ఆల్మోస్ట్ దగ్గరగా ఉండే మీనింగ్స్. సో బెడ్ రాక్ అన్నారు. బేసికల్గా బెడ్ రాక్ అంటే ఏంటంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ అమ్మ. బెడ్ రాక్ అంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్, అంటే ఒక బలమైన ఒక బేసిక్ లెవెల్లో ఉండే ఒక సిద్ధాంతం అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇండియా రన్స్ విత్, అంటే మనకంటూ కొన్ని లైక్ ధర్మాలు ఉంటాయి. వి బిలీవ్ ఇన్ ధర్మ, వి బిలీవ్ ఇన్ వసుదైక కుటుంబం, యూనో, అంటే అందరూ ఒక ఫ్యామిలీ అని నమ్ముతాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ బెడ్ రాక్ ఈజ్ ధర్మ. మనం ధర్మ అనే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం, ధర్మాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అలా ఏంటంటే ఇండియాకి సంబంధించిన బెడ్ రాక్ ఏంటి? ధర్మ. సో బెడ్ రాక్ అంటే బేసిక్ ప్రిన్సిపల్ అని రాయండి. బేసిక్ ప్రిన్సిపల్ అని రాయండి. ఇక తర్వాత తీసుకుంటే సబ్స్టాంటివ్ అంటే ఎలా చెప్పచ్చు అంటే స్ట్రాంగ్ అని రాయండి, పర్వాలేదు. సబ్స్టాంటివ్ అంటే బలమైన, స్ట్రాంగ్. సబ్స్టాంటివ్ అంటే బలమైన, స్ట్రాంగ్ అని రాయండి. ఓకే, స్ట్రాంగ్. ఇక తర్వాత వెళ్తే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే కాన్సెన్సస్. సో కాన్సెన్సస్ అంటే అగ్రిమెంట్ అమ్మ, ఒప్పుకోవడం. కాన్సెన్సస్ అంటే ఒప్పుకోవడం అమ్మ, అగ్రిమెంట్ అని రాసుకోండి. కాన్సెన్సస్ అంటే ఒప్పుకోవడం అమ్మ, అగ్రిమెంట్ అని రాసుకోండి. అగ్రిమెంట్. ఇక యాక్చువల్గా ఇది ఒక ఇడియం లాంటిది అనుకోవచ్చు. ఇది
నేను ఇక్కడ టెక్టోనిక్ ఒకటే హైలైట్ చేశాను. టెక్టోనిక్ షిఫ్ట్స్ అంటే తెలుగులో ఏమంటామంటే, యాక్చువల్గా టెక్టోనిక్ అనే వర్డ్ భూకంపాలు, ఎర్త్క్వేక్స్కి సంబంధించినప్పుడు వాడతారు. సో టెక్టోనిక్ షిఫ్ట్ అంటే ఒక పెను మార్పు అని రాయండి అమ్మ, బిగ్ చేంజ్ అని రాయండి. టెక్టోనిక్ షిఫ్ట్ అంటే ఏం రాస్తారంటే బిగ్ చేంజ్, ఒక పెను మార్పు అని రాయండి, బిగ్ చేంజ్ అని రాయండి. ఓకేనా? ఇక్కడ ఒక నేను ప్రిపోజిషన్స్ క్లాస్లో ఎవరైనా ఉంటే, అంటే నా ప్రిపోజిషన్స్ క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. ఎడియర్ 2 అని నేను చాలా కామన్గా చెప్తూ ఉంటాను. ఎడియర్ 2 అంటే ఏంటంటే రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవడం. ఓకేనా? సో ఎడియర్ 2 అంటే ఫాలో ద రూల్స్ అని రాయండి. రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవడాన్ని ఏమంటామంటే ఎడియర్ 2 అంటాం. కట్టుబడి ఉండడం అని కూడా అంటాం. ఎంబ్రేస్ అంటే సపోర్ట్ అని రాయండి. ఎంబ్రేస్ అంటే సపోర్ట్ అని రాయండి. ఓకేనా? సో బేసికల్గా ఫియర్ లూమ్స్ లార్జ్, ఇది ఒక ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్లా అనుకోవచ్చు. బేసికల్గా ఫియర్ అంటే భయం అనమాట, లూమ్ అంటే రాబోతున్న సమస్య అని. ఓకేనా? సో లూమ్ అంటే రాసుకోవచ్చు గోయింగ్ టు హ్యాపెన్, గోయింగ్ టు హ్యాపెన్, జరగబోతోంది, లేదా గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఆ ప్రాబ్లం రాబోతోంది అంటాం. సో ఫియర్ లూమ్స్ లార్జ్ అనేది ఒక ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ లాంటిది. ఫియర్ లూమ్స్ లార్జ్ అంటే మీరు ఏం చేస్తారంటే లైక్ ద ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అంటాం. ఏమంటాం? ద ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఆ సమస్య రాబోతోంది అని చెప్పడాన్ని ఏమంటామంటే ఫియర్ లూమ్స్ లార్జ్ అంటాం. ఓకేనా? సో డెస్పరేట్ అంటే చాలా హోప్లెస్గా ఉండడం అనమాట. చాలా భయంలో ఉండడాన్ని ఏమంటామంటే హోప్లెస్గా ఉండడాన్ని ఏమంటామంటే డెస్పరేట్ అంటాం. ఇన్సెక్యూరిటీ అని కూడా అనొచ్చు. బేసికల్గా స్టేటస్ కో అంటే ఏంటంటే ప్రస్తుతం అక్కడున్న ఒక గవర్నమెంట్ అని రాసుకోవచ్చు, అక్కడున్న ప్రభుత్వం అనమాట. అంటే ఒక కంట్రీలో కానీ ఒక స్టేట్లో కానీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్న పొలిటికల్ అఫైర్స్, గవర్నెన్స్ ఇవన్నిటిని కలిపి స్టేటస్ కో అంటారు. సో స్టేటస్ కో అంటే సింపుల్గా గవర్నమెంట్ అని రాసేసుకోండి, పర్వాలేదు. ఇక బేసికల్గా చెప్పాలంటే డిస్కోర్స్ అంటే డిబేట్ అమ్మా, లేదంటే డిస్కషన్ అమ్మా. ఏదైనా ఒక విషయం మీద డిస్కషన్ చేసుకున్న, డిబేట్ చేసుకున్న దాన్ని ఏమంటామంటే డిస్కోర్స్ అంటాం. ఓకేనా? డిస్కోర్స్ అంటాం. నేను 10 minutes లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను, బట్ కొంచెం 2-3 minutes లేట్ అయ్యేలా ఉంది, ఎందుకంటే వొకాబులరీ అయితే చాలా మంచి వర్డ్స్ వచ్చాయి. బేసికల్గా ఎయిజిల్ అంటే ఏంటంటే పాత్వే అమ్మ, పాత్వే, మనం నడవడానికి వెళ్ళే దారి అనమాట. మనం నడవడానికి వెళ్ళే దాన్ని ఏమంటామంటే ఎయిజిల్ అంటాం. టెక్నికల్గా చెప్పాలంటే ఒక సినిమా థియేటర్లో, లేదా ఒక క్లాస్ రూమ్లో, ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లో చైర్స్ కానీ బెంచెస్ కానీ ఉన్నాయనుకోండి, మనం మధ్యలో నడవడానికి మనకు ఒక స్పేస్ కావాలి కదా. ఏరోప్లేన్లో కూడా చూడండి, ట్రైన్లో కూడా చూడండి, అది వెళ్ళే నడిచే దారిని ఏమంటామంటే ఎయిజిల్ అంటాం అనమాట. ఇది 1 word సబ్స్టిట్యూట్స్లో కూడా మనం దాని గురించి మాట్లాడుకుంటాం అనమాట. సో వాళ్ళు ఏమన్నాడంటే టు ద ఫ్రింజెస్ ఆఫ్ అన్నాడు. చూడండి, పుష్డ్ టు ద ఫ్రింజెస్ ఆఫ్. సో బేసికల్గా ఫ్రింజెస్ ఆఫ్ అంటే బయటకు తోసేయడం అనమాట, అంటే లోపల కాకుండా బయటకు పంపించేయడం అనమాట. సో ఫ్రింజెస్ అంటే అవుటర్ లేయర్ అని రాయండి, అవుటర్ సైడ్ లేదా అవుటర్ లేయర్. పుష్ టు ద ఫ్రింజెస్ ఆఫ్ అంటే బయటకు నెట్టేయడం, బయటకు తోసేయడం. ఇందాక నేను మీకు డిపోర్టేషన్ చెప్పాను కదా, అలా అనమాట. సో పుష్ టు ద ఫ్రింజ్ అంటే పుష్ టు ద అవుటర్ లేయర్ అని రాయండి, అవుటర్ లేయర్ అని రాయండి. ఓకేనా? అవుటర్ లేయర్ అని రాయండి. ఇక తర్వాత ఏమన్నాడంటే వెంట్ అన్నాడు. వెంట్ అంటే దారి ఇవ్వడం అనమాట, అంటే ఓపెనింగ్ అని రాయండి. వెంట్ అంటే ఓపెనింగ్ అని రాయండి, ఓపెనింగ్. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందంటే అదిగో అక్కడ ఓపెనింగ్ ఉంది, అక్కడ దారి వచ్చేసింది, అంటే అక్కడి నుంచి వాటర్ లీక్ అవుతుంది. సో వెంట్ అంటే ఓపెనింగ్ అని రాయండి, వెంట్ అంటే ఓపెనింగ్. బేసికల్గా ఈ ఆర్టికల్లో వొకాబులరీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు ఈ సెంటెన్సెస్లో కూడా చాలా బాగా వాడారనమాట. ద వే ద వొకాబులరీ ఆర్ యూజ్డ్ హియర్ ఈజ్ వెరీ నైస్. ఇక తర్వాత ఒక బ్యూటిఫుల్ ఇడియం వచ్చింది చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఈనే షాంబుల్స్ అన్నాడు. ఏమన్నాడు? ఈనే షాంబుల్స్ అంటే ఇది కూడా అంతేనమ్మా, డిఫికల్ట్ సిచ్యువేషన్ లేదా కన్ఫ్యూజన్ అని రాయండి. ఇన్ షాంబుల్స్ అంటే కన్ఫ్యూజన్. ఏంటి? ఇన్ షాంబుల్స్ అంటే కన్ఫ్యూజన్, ఇన్ షాంబుల్స్ అంటే కన్ఫ్యూజన్. ఓకేనా? అలా మనం మ్యాక్సిమం వొకాబులరీ ఈ ఆర్టికల్లో అయితే కవర్ చేసుకున్నాము. హోల్డ్ అవుట్, హోల్డ్ అవుట్ అంటే భరించడం అమ్మ. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ సస్టైన్ అవ్వడం అనమాట, టాలరేట్ అవ్వడం అనమాట, భరించడం. సో హోల్డ్ అవుట్ అంటే రాసుకోండి భరించడం, హోల్డ్ అవుట్ అంటే రాసుకోండి భరించడం అనమాట. ఓకేనా?
సో అలా మనం ఈ ఆర్టికల్లో బ్యూటిఫుల్ వొకాబులరీ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. అండ్ నేను ఒక 2 వొకాబులరీ నేను ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది మీకు హోంవర్క్గా ఇస్తాను. సో అందులో ఒకటి ఏంటంటే రిట్రీట్ అమ్మ. సో రిట్రీట్ అనే ఈ వొకాబులరీతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే డిజైన్ చేయండి. రిట్రీట్ అంటే ఏంటో మీనింగ్ ముందు మీరు ఫైండ్ అవుట్ చేసి రిట్రీట్తో ఒక ఎగ్జాంపుల్ మీరు డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. రిట్రీట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఓకేనా. అండ్ అదేవిధంగా అమార్ఫస్తో కూడా మీనింగ్ ఏంటో మీరే కనుక్కోండి. అమార్ఫస్ మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అమార్ఫస్తో ఒక ఎగ్జాంపుల్ని కూడా డిజైన్ చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అంతేకాకుండా ఈరోజు సెప్టెంబర్ 16కి సంబంధించిన శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో మనం ఈరోజు ఎన్ని వొకాబులరీ డిస్కస్ చేసాం అంటే ఈ 2 వర్డ్స్తో కలిపి అమార్ఫస్ అలాగే రిట్రీట్ కలిపి టోటల్గా ఎన్ని వొకాబులరీ మనం ఈరోజు నేర్చుకున్నామో నెంబర్ అంటే 15 వచ్చాయా, 20 వచ్చాయా, 25 వచ్చాయా, ఎన్ని వొకాబులరీ వచ్చాయో ఆ నెంబర్ ఒకసారి కమెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేయండి. ఐ వాంట్ టు నో హౌ మెనీ వర్డ్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా. సో ఎన్ని వొకాబులరీ ఈరోజు మనం నేర్చుకున్నామో కమెంట్ సెక్షన్లో అది కూడా మెసేజ్ చేయండి. ఈ రిట్రీట్ అలాగే అమార్ఫస్ ఈ 2 వర్డ్స్తో అయితే మాత్రం ఒక్క ఎగ్జాంపుల్ చాలు, దాంతో ఒక ఎగ్జాంపుల్ దీంతో ఒక ఎగ్జాంపుల్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఈ లాస్ట్ 3-4 డేస్ కొంచెం బిజీ ఉండడం వల్ల నేను మీకు శ్యామ్ సార్స్ వొకాబులరీ షేర్ చేయలేకపోయాను. బట్ నేను చెప్పినట్టు ఐ విల్ ట్రై టు గివ్ యూ ది వొకాబులరీ వీడియో ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అన్లెస్ అండ్ అంటిల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ. బట్ మీరు మాత్రం నేను మీకు రెగ్యులర్గా వీడియో ఇవ్వకపోయినా మీ వొకాబులరీ ప్రిపరేషన్ ఆగకూడదండి. మీ వొకాబులరీ ప్రిపరేషన్ మీరు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళండి. మనం ఏదైనా లైఫ్లో సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అది సాధించేదాకా మనం కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు. వొకాబులరీ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి వొకాబులరీని మీరు ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వొకాబులరీ నేర్చుకోవడానికి టైం అస్సలు సరిపోదు. ఎందుకంటే వొకాబులరీ నేర్చుకోవడం కష్టం, గుర్తుపెట్టుకోవడం మరీ కష్టం. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఒకేసారి ఎక్కువ వర్డ్స్ చదవలేం. రోజుకి ఒక 20-30 వర్డ్స్ చదివినా కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా వొకాబులరీ అయితే మీరు బాగా నేర్చుకోవాలి, ఓకేనా. సో ఈ వీడియో అందరికీ కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ బిలీవ్ దట్ దిస్ కాంటెంట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఇఫ్ యూ ఆల్సో బిలీవ్ దట్ please share your valuable feedback in the comment section. And if you genuinely think that I'm sharing some useful good content, you can share this video with your friends and other people who they are preparing for competitive exams. Ba prepare avandi. Next శ్యామ్ సార్స్ vocabulary video lo kalustanu. All the best.